హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఓకేనండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీఎన్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై బిర్యానీ అండి. చికెన్ ఫ్రై బిర్యానీ నేను మీకు ఇప్పటివరకు పెట్టలేదు కదా, అందుకని ఇప్పుడు పెట్టాను. మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ ఉంది, చికెన్ ఫ్రై బిర్యానీ లేదు. నేను చేయబోయేది కొంచెం స్పెషల్గానే ఉంటుందండి. చూడండి ఒకసారి, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను ఒక ½ కిలో చికెన్ అండి, అది ½ కిలోయే తీసుకున్నాను. ½ కిలో కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. నేను కిలోలో కొంచెం తీసుకొని ఒక కొంచెం ఒక పావు కేజీ అంతా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఓకేనండి. దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, కొంచెం పసుపు, ఒక స్పూను కారం వేసుకున్నానండి. ఫస్ట్ మొత్తం ఈ మసాలాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇవన్నీ నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకుంటానండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నేను అప్పటికప్పుడు నూరుకొని రెడీ చేసుకుంటాను. చూసారా? అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే బిర్యానీకైనా, చికెన్కైనా, దేనికైనా టేస్ట్ బాగుంటుంది. మసాలాలు అనేది మనం నూరి పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఉన్న మసాలాలు ఏవి వాడకూడదు. దానికి మనం అప్పటికప్పుడు నూరుకొని వేసుకున్న మసాలాలకి చాలా టేస్ట్ తేడా ఉంటుందండి. మీరు మటుకు ఆ పొరపాటు చేయమాకండి ఎప్పుడు. ఓకేనండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకున్నా. కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాను మొత్తంగా. దాంట్లోనే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి. కొద్దిగా పెరుగు వేసుకుందాం. పెరుగు ఇది ఇప్పుడు నేను వేసేది ఏంటంటే పచ్చి కొబ్బరిను నేను ఇది గసగసాలు 2 కలిపి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నా. దాంట్లో కొంచెం వేసుకున్నా. కొద్దిగా పుదీనా వేసుకున్నానండి. మళ్ళీ తర్వాత బిర్యానీకి వేసుకుందాం. ముందు మ్యాగ్నేట్ చేసుకుంటే మటుకు వేసుకోవాలి కదా, అందుకని దీంట్లోనే కొంచెం పెరుగు వేసుకొని మొత్తం మంచిగా బాగా కలిసేటట్టు కలపాలి. ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండేసుకుంటున్నానండి. ఒక నిమ్మకాయ బద్ద పిండుకుంటున్నాను. మొత్తం పిండి దాంట్లో ఉన్న గింజలు ఏమైనా పడితే తీసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మొత్తంగా మిక్స్ చేయాలి. బాగా కలిసేటట్టు మిక్స్ చేసి బాగా కలిపేసుకొని, మీకు కనుక టైం ఉంటే ఒక అరగంట సేపు మీరు పక్కన కలిపి మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఏంటంటే నాకు టైం లేక నేను అప్పటికప్పుడు కలుపుకొని అప్పటికప్పుడు మొత్తం మళ్ళీ రెడీ చేసేసుకున్నానండి. ఓకేనండి. ఇదిగోండి చూడండి ఎంత స్మూత్గా కలుపుకుంటున్నాను. అలాగ మొత్తం మిక్స్ చేసుకొని ముక్కని మనం పిసుక్కుంటూ కొంచెం మసాలా లోపలికి అంతా వెళ్ళేదాకా కొంచెం ఒక స్లోగా 5-10 నిమిషాల వరకు బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఓకేనండి. మొత్తం కలిపేసుకొని బాగా ఒక 5-10 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండాలి. ఓకేనండి. కలిపి మొత్తంగా చూడండి, మొత్తం కలిపేసాను. బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను. ఇప్పుడైతే నేను కలిపింది ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుంటానండి. ఫస్ట్ ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. చూసారండి? ఇప్పుడు గిన్నె పెట్టుకొని దాంట్లోనే మనం కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ మంచిగా వేడెక్కాలి. బాగా వేడెక్కాక
మనకి ఇది కర్రీలాగా కొంచెం హాఫ్ అంతసేపు ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి ఇది ఆయిల్లో వేసుకొని. చూడండి నేను ఎలా చేస్తాననేది మీరు కూడా తెలుసుద్ది. ఆ ఆయిల్లో వేసేసుకోవాలండి. ఆ ఉల్లిపాయ ఏం అవసరం లేదండి, ఎందుకంటే మనం ఉల్లిపాయ బిర్యానీకి వేస్తాం కాబట్టి దీనికి అవసరం లేదు. ఓకేనండి. ఇప్పుడు మనం చికెన్ అంతా ఆయిల్లో వేసేసుకున్నాం కదా, మంచిగా బాగా మిక్స్ చేసి కలుపుకొని మూత పెట్టేద్దాం. కొంచెం ఈ గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసి ఆ చేయగడి కొంచెం వాటర్, అంటే కొంచెం ఎక్కువ అవసరం లేదు, అసలు వాటర్ ఏవో అవసరం లేదు. నేను ఆ మసాలాలు ఉన్నాయి కదా అని చెప్పేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మొత్తంగా కలిపి వేస్తున్నానండి. అదిగోండి చిన్నగా ఒక్క డ్రాప్ అంటే కొద్దిగా వేసా, ఒక టీ గ్లాస్ అంత వాటర్ కూడా వేయలేదండి నేను, తక్కువ. ఎందుకంటే మనకి చికెన్లోకి మనకి వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి అదే వాటర్తోనే అది ఉడికిపోతుందండి. ఓకేనండి, ఆ వాటర్తోనే ఉడికిపోద్ది. ఇప్పుడు దీన్ని మంచిగా మనం మిక్స్ చేసుకుందాం, బాగా కలుపుకుందాం. ఓకేనండి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి ఉడకనివ్వాలి మొత్తం. ఓకేనా. ఇప్పుడు ఇది ఉడికేలోపు మనం బిర్యానీకి ఏమేమి కావాలనేది చూపిస్తాను రండి. బిర్యానీకి ఏం చేయాలనేది మొత్తంగా రెడీ చేశాను, పక్కన పెట్టుకున్నానండి రెడీ చేసి. ఓకేనండి. ఇప్పుడు దానికి కావాల్సినవి చెప్తున్నాను చూడండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర. ఓకేనండి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను తర్వాత. ఓకేనా. కొబ్బరి, గసగసాలు పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా, చికెన్ మసాలా అండి, అది చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. మొత్తంగా అన్నీ కావాల్సిన పదార్థాలండి. సాల్ట్. ఈ గిన్నె పెట్టుకొని మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటాకి ఒక గిన్నె పెట్టుకుందామండి. అదిగోండి నేను ఈ గిన్నె అయితే నేను బిర్యానీకి వాడుకుంటున్నాను. కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది, చికెన్ బిర్యానీ అనేది బాగా ఉడుకుద్దండి. ఓకేనా. ఇప్పుడు నేనైతే ఈ గిన్నెని నేను వాడుకుంటున్నాను. ఓకేనండి. నేను ఇప్పుడు చేయబోయే బిర్యానీ వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్ అండి, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టం, అంత బాగుంటుందండి. ఈ బిర్యానీ మీరైతే తప్పకుండా ట్రై చేయండి, మొత్తంగా చూడండి. ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది, అది ఎలా ఉందనేది కూడా మీకు అర్థమవుతుంది. లాస్ట్ వరకు కూడా మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా. ఇప్పుడైతే మనం బిర్యానీ రెడీ చేసుకుందాం రండి. చూసారా, చికెను మొత్తం ఉడికిపోయింది, ఆయిల్ కూడా పైకి వచ్చింది చూడండి. ఆయిల్ పైకి తేలేదాకా మనం ఉడికించుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉడికింది చూడండి. ఇంకొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికించి ప్లేట్ వేసి ఉడికిద్దాం. ప్లేట్ వేసేసుకొని ఒక 5 నిమిషాలకి అయిపోతుందండి. తీసి ఒక 5 నిమిషాలకి పక్కన పెట్టేద్దామండి. ఓకేనా. అయిపోయిందండి. ఇదిగోండి పక్కన తీసేసాను, గిన్నె దింపేసాను. ఇప్పుడు ఇంత మాత్రం ఉడికితే సరిపోతే మీరు చికెన్ చూడండి మంచిగా ఉడికినట్టుగా మనకి ముక్క కనబడుతుంది చూస్తుంటేనే. చూసారా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మనం ఈ ముక్కలన్నీ గ్రేవీ అనేది రాకుండా ముక్కలు మట్టుకి తీసేద్దాం. తీసి అది బాగా చల్లారనివ్వాలి. ఆ ముక్కలు గ్రేవీ అనేది అసలు ఏమీ రాకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ముక్కలు మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి కొంచెం మొత్తం చల్లారేదాకా పక్కన పెట్టేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది నేనేం చేస్తాననేది మీకు చూపిస్తానండి. అదైతే గ్రేవీ వేస్ట్ అయితే పోదండి, దాన్ని మళ్ళీ నేను బిర్యానీకే వాడతాను. ఎలా వాడతాను అనేది నేను చూపిస్తాను. అప్పటి వరకు ఈ ముక్కలు పక్కన పెట్టేస్తాను. ఈ ముక్కలు చల్లారేదాకా మనం పక్కన పెట్టేద్దాం. ఈ గ్రేవీ కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవి ఏమిటి అనేది మొత్తం కూడా నేను చూపిస్తాను చేసి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇవి తీసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు మనం బిర్యానీ స్టార్ట్ చేద్దాం. ఏదైనా సరేనండి, మనం ఏది చేయాలన్నా ఒక ఏకాగ్రతతో మన ఫ్యామిలీ మీద ఇష్టంతో ప్రేమతో చేస్తాం కదండి. అందుకని మనం ఎలా చేసినా అది చాలా టేస్ట్ వస్తుందండి. అది నిజమా కాదా అనేది మీరు కామెంట్ చేయండి.
ఓకేనా. ఒక గిన్నె పెట్టుకున్నాను పొయ్యి మీద, ఓ పక్కన ఒక చిన్న కళాయి లాంటిది పెట్టుకున్నానండి. రెండిట్లో కూడా ఆయిల్ వేసుకున్నాను. కనబడు చూసారా. ఇప్పుడు నేను మసాలా దినుసులన్నీ ఇలాచి ఇవన్నీ వేసేసానండి. షాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఇవన్నీ మొత్తం కూడా వేసి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, 2 మీడియం అయితే 3 ఉల్లిపాయలు సన్నగా బారుగా కట్ చేసుకొని అదే ఆయిల్లో వేసుకొని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది బాగా బ్రౌన్ కలర్లో రావాలి. అసలు పచ్చిదనం అనేది కనబడకూడదు మీకు. ఓకేనండి. ఇదిగోండి, మనం పక్కన గిన్నె పెట్టుకొని కళాయి పెట్టుకొని దాంట్లో కూడా ఆయిల్ పోసుకున్నాం కదండి. అది వేడెక్కాక మనం తీసి పక్కన పెట్టుకున్నాక ఆ చికెన్ అయితే ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి వేసుకోకుండా ఒక 4-5 పీసులకి వేసుకొని ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అవ్వాలి ఆ పీసులు. నేను చూపిస్తాను, మీకు చూపిస్తూనే చేస్తూ ఉంటాను. చూడండి, ఈ ముక్కలు అనేది ఫ్రై అవ్వాలి. ఈ పక్కన కూడా ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా. ఓకేనండి. ఇటు పక్క కూడా మళ్ళీ ముక్కలు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఓ పక్కన పీస్ అనేది కాలిందండి, ఓ పక్కన మళ్ళీ తిప్పుకుందాం. అసలు చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ ఫ్రై బిర్యానీ అనేది. చాలా బాగుంటుంది ఈ బిర్యానీకి. మీకు ఎంతో మంది ఫ్యాన్స్ అయిపోతారు చూడండి, అంత బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనండి. ఉల్లిపాయ చూసారా ఎంత బ్రౌన్గా వచ్చినాయో, బ్రౌన్గా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 3 స్పూన్లు, 3-4 స్పూన్ల వరకు, నేను చిన్న స్పూన్ అండి అందుకే 4 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకున్నాను. ఇది మంచిగా కలవాలి, బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం. పచ్చి వాసన పోవాలి, మంచి సువాసన అనేది వస్తుందండి. ఆ సువాసన వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఓకేనండి. ఇదిగోండి, ఈ ముక్కలు చూసారా ఎంత ఫ్రైగా మంచిగా ఎంత గోల్డ్ కలర్లో వచ్చినాయో, ఫ్రై అయిపోయినాయి. ఇది తీసి మనం పక్కన పెట్టేసి మళ్ళీ మిగతా ముక్కలు ఉన్నాయి కదండి మిగిలినవి, అవి కూడా మనం ఆయిల్లో వేసుకుందాం. ఓకేనండి. ఇదిగోండి ఆ పీసెస్, మిగిలిన పీసెస్ కూడా. నేను ఒక విషయం ఇక్కడ చెప్పడం మర్చిపోయానండి మీకు. ఈ పీసెస్ అనేది నేను చికెన్ కర్రీకి అని తీసుకొచ్చారండి మా వారు. బిర్యానీకి అయితే ఇంత చిన్న ముక్కలు తీసుకురారండి మా ఇంట్లో, పెద్ద ముక్కలే తెస్తారు. బిర్యానీకి అయితే కొంచెం పెద్ద ముక్కలే తెచ్చుకోవాలి. ఏంటంటే పిల్లలు తింటారని ఇష్టపడ్డారని నేను అప్పటికప్పుడు కర్రీకి తెచ్చిన చికెన్లో కొంచెం తీసి నేను ఇలా బిర్యానీ ఇలా చేశానండి. ఓకేనండి. మీరైతే కొంచెం పీసెస్ పెద్దవి తెప్పించుకోండి, మరీ చిన్న పీసులు తెప్పించుకోకుండా కొంచెం పెద్ద పీసులు తెచ్చుకోండి. ఓకేనండి. నా అయితే చిన్నగా ఉన్నాయి, అది కర్రీకని ఆ చిన్న పీసులు తెచ్చారండి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయాక టమాటాలు కూడా వేసేసాను. దాంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసానండి. 2 కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. పక్కన చూసారా మసాలాలు అన్నీ మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. ఎదుగుండి అలా గీక్కుంటూ మనం గిన్నెలో అడుగు పట్టకుండా అలా కలుపుకోవాలి. అడుగు అనేది పట్టకుండా ఎలా కలుపుతున్నాను నేను చూడండి, అలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఆ మిగతా పీసెస్ కూడా ఫ్రై అయిపోయినాయి చూడండి, తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. ఈ పీసెస్ మనం పక్కన పెట్టేద్దాం. ఓకేనండి. ఇప్పుడు దీంతో ఇప్పుడు పని లేదు, ఇప్పుడు తర్వాత లాస్ట్లోనండి దీని పని. ఇదైతే ఇప్పుడు మనం పక్కన పెట్టేద్దాం. చూసారా అసలు కలర్ ఎంత కలర్గా మంచిగా కలర్ వచ్చినాయి పీసెస్. ఓకేనా ఫ్రెండ్స్. పక్కన పెట్టేసి ఈ పీసెస్ అనేది మిగతా ప్రాసెస్ అనేది చేసుకుందాం. చాలా అంటే చాలా బాగా మంచి కలర్ వచ్చినాయి చూడండి. ముక్కలు ఎక్కువగా మాడకూడదండి, మంచిగా ఫ్రై అవ్వాలి ఎర్రగా. ఈ పీసెస్ చూడండి, మనకు తెలిసిపోతుంది ముక్కలు చూస్తుంటేనే చాలా మంచిగా ఫ్రై అయినట్టుగా మనకి తెలిసిపోతుంది. ఓకేనండి. ఇది తీసి నేను పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఈ బిర్యానీ వస్తే కొంచెం ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. కొంచెం పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి. ఓకేనండి. పెరుగు వేసేసుకున్నాం కదా. ఈ పెరుగు, పచ్చిమిరపకాయలు మొత్తంగా పచ్చిమిరపకాయలు అనేది ఫస్ట్ వేసుకోకూడదండి. ఫస్ట్ వేసుకుంటే పచ్చిమిరపకాయలు బాగా ఉడికిపోయి పీస్ లాగా అయిపోతాయి. నేను లాస్ట్ వరలోనే వేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడైతే నేను చూసారా గ్రేవీ పక్కన పెట్టాం కదా మనం, అదే గ్రేవీలో నేను
వాటర్ అనేది కొలిసి ఆ గ్రేవీలోకి వేసేస్తాను. చూడండి ఎన్ని వాటర్ వేయాలంటే, నేను అదే ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్తో 3 గ్లాసులు రైస్ నేను తీసుకున్నాను కాబట్టి నేను 4.5 వాటర్ వేయాలి. 4 గ్లాసులు నిండా పోసి ఒక 6 గ్లాస్ వేసుకోవాలి. ఎందుకంటే ఒక గ్లాసుకి గ్లాసున్నర వాటర్. ఇది అందరికీ తెలిసిందే, కానీ తెలియని వాళ్ళకి తెలియని చెప్తున్నా. ఒక గ్లాసుకి ఒక గ్లాస్ మీద ఒక గ్లాసున్నర వాటర్. ఓకేనా అండి. ఇప్పుడు నేను 4 గ్లాసులన్నర వాటర్ పోసుకున్నా, అదే గ్రేవీలో పోసేసుకున్నా. ఇది మంచిగా కలుపుకొని ఆ వాటర్ మనం ఎసరికి పోసేసుకుందాం. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారా, ఫ్రై అయిపోయింది. పచ్చిమిరకాయలు అయితే ఏమవుతుందో, మీరు పచ్చిగా ఉన్నా సరే అది ఎలాగైనా మనం ఎసరు పోసాకైనా ఉడికిపోతాయి. ఓకేనండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మంచిగా కలిపేసుకొని ఆ గ్రేవీ అంతా కలిసేటట్టు కలిపేసుకొని, ఇదిగోండి నేను తిప్పుతున్నాను చూడండి, ఇలా కలిపి ఇప్పుడు దాంట్లో బిర్యానీలో వేసేద్దాం. అసలు ఇప్పుడు ఇలా వేయడంలో చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి. ఆ గ్రేవీతో వేసాం కదా, అసలు బిర్యానీ ఉంటుందండి. అసలు మీరు ఒక్కసారి ప్రయత్నించి మీరు ఒకసారి ట్రై చేయండి. చేసి నాకు ఎలా వచ్చిందనేది ఒక్క కామెంట్ పెట్టండి. నాకు అదే సంతోషం. మీరు చేసుకొని బాగుందంటే అదే సంతోషం అండి నాకు. ఓకేనా అండి. ఇప్పుడు మొత్తం కలిపి వేసేసాం కదా. ఇప్పుడు ఈ టైంలోనే మనం ఏం చేయాలంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎలా వేసుకోవాలంటే, మనం గ్రేవీలో సాల్ట్ ఉంది, చికెన్కి ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసినప్పుడు సాల్ట్ వేసాం కదా, గ్రేవీకి సాల్ట్ ఉంది. నేను ఉల్లిపాయ ఫ్రై చేసేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసాను కాబట్టి మనం చూసి తక్కువ సాల్ట్ చూసుకొని తక్కువ వేసుకోవాలి. మళ్ళీ కావాలంటే ఎసరు మరిగేటప్పుడు మనం కొంచెం వాటర్ నాలుగు మీద వేసుకుంటే కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుంటే సరిపోద్ది. ఓకేనండి. ఇప్పుడు ఎసరు ఒక 15 నిమిషాలు చూపిస్తున్నానండి. ఎసరు వచ్చేసింది చూసారా, బాగా మరుగుతుంది. వీడియో బాగా లెంత్ అయిపోతుందని నేను ఆఫ్ చేశానండి. ఓకేనా అండి. ఇప్పుడు ఎసరు వచ్చింది. నేను బియ్యం మటుకు నేను ఇంట్లో మేము రోజు తినే బియ్యమే వేసుకున్నానండి, ఇంట్లో తినడానికే కాబట్టి. ఎవరైనా గెస్ట్ చుట్టాలు వస్తే ఏదైనా బాస్మతి రైస్తో చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో పిల్లలు మేమే కదా తినేదని ఇంకా నేను ఇంట్లో డైలీ వారి తినే బియ్యమేతోనే చేసుకుంటున్నాను. నెక్స్ట్ టైం మటుకు కంపల్సరీ మీకు బాస్మతి రైస్తో నేను చేసి చూపిస్తాను. బాస్మతి రైస్ కూడా ఎలా చేయాలనేది కూడా నేను కంపల్సరీ చేసి చూపిస్తానండి. ఓకేనండి. ఇది అయితే ఇప్పుడు అయితే మామూలు రైస్తోనే చేస్తున్నాను. టేస్ట్ మటుకు అద్దరిపోద్దండి, మీరు అసలు చూసుకునే పనే లేదు. ఓకేనండి. ఇది ఎసరు వేసాక మూత పెట్టేసి ఉడికిచ్చేసానండి. ఉడికాక నేను మళ్ళీ తీసి చూపిస్తున్నాను మీకు. దగ్గర పడింది కదండి, కొద్దిగా ఇంకొంచెం ఉడకాలి. అయితే ఈ టైంలో మొత్తం ఉడికేదాకా మనం ఉంచుకోకూడదు. ఇప్పుడు సగం ఉడికాక దాంట్లో మనం ఈ పీసెస్ అనేది యాడ్ చేసేయాలి. మనం ఫ్రై చేసి పెట్టాం కదండి, అవి పైన అలాగ మనం చక్కగా పేర్ చేసుకుందాం చుట్టూ. నేనైతే ఎలా పెడుతున్నానో చూడండి, అలా పెట్టేసుకుందాం. అసలు పీసెస్ చూస్తుంటే వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు పీసెస్ మంచిగా గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి. చికెన్ పీస్ అనేది అంత మాత్రం ఫ్రై అయితే అసలు చాలా తినాలన్నా చూసేవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, తినడానికి టేస్ట్కి బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఒక 2-3 స్పూన్లకి నెయ్యి వేసాను. ఒక 2-3 స్పూన్లకి నెయ్యి వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి మీరే. ఓకేనా ఫ్రెండ్స్. నెయ్యి వేసి దాంట్లోనే ఇప్పుడు ఒక సగం బద్ద నిమ్మకాయ బద్ద, ఒక సగం బద్ద వరకు నిమ్మరసం వేసుకుందాం. ఓకేనండి. అదిగోండి ఒక సగం బద్ద నిమ్మరసం. దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పైన మొత్తం మనం ఫస్టే వేసుకున్నాం, కానీ కొంచెం అంటే ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది. పైన వేసుకుంటే కొంచెం తడి చేయి తీసుకొని ఆ గిన్నె అంతా చుట్టూ మనం అన్నం మెతుకులు ఉన్నాయి కదండి, అదంతా నీట్గా మనం దగ్గరికి తీసేసుకొని దాని మీద ఒక పేపర్ పెట్టి మూత పెట్టేసి ఇప్పుడు ఆ గిన్నె పక్కన పెట్టుకొని మేము అట్ల పెనం పెట్టుకుందామండి. ఎందుకంటే మనకి రైస్ అనేది మాడకుండా ఉండాలి. ఓకేనండి. పేపర్ వేసేసి ప్లేట్ వేసి మొత్తం దమ్ ఇచ్చేసానండి. ఇప్పుడు ఒక 15-20 నిమిషాల వరకు మనం దీన్ని మూత తీయకూడదు, మనం దమ్ముకి చేయాలి. అస్సలు అనేది మూత అనేది తీయకూడదండి. మూత తీయకుండా దీని మీద ఇప్పుడు ఏదైనా బరువు పెట్టుకుందాం. దానికోసం నేను ఒక గిన్నెలో ఫుల్గా వాటర్ పట్టి పెడుతున్నానండి బరువుకి. దాని మీద బాగా బరువు ఉంటే కొంచెం స్పీడ్గా మనకి దమ్ అవుతుంది. ఫస్ట్ కొంచెం ఒక
5 నిమిషాల వరకు కొంచెం పెద్ద మంట పెట్టుకుని తర్వాత సిమ్ చేసేయాలి. ఆ సిమ్లోనే మనకి 15 నిమిషాలు అలా వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు ఎలా వచ్చిందనేది నేను మూత తీసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూసారా 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. నేను వీడియో ఆపానండి, ఆపి మళ్ళీ తీస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా, మూత తీసి చూపిస్తున్నాను. అసలు ముక్కలు కూడా ఉడికినట్టు, మనకి రైసు ఇదైనట్టు మనకి క్లారిటీగా మనకి కనబడిపోతుంది. రైస్ అంతా ఉడికిపోయింది, మనకి దమ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు నేను ఇదంతా కింద పైకి మొత్తం బాగా మిక్స్ చేసి కలిపి మీకు చూపిస్తాను. కింద నుంచి రైస్ ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. చూసారా, రైస్ ఎంత పొడి పొడిలాడుకుంటూ మనకి వాటర్ అనేది కరెక్ట్గా 1కి 1.5 వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. అసలు ఇంకెక్కువ అవసరం లేదు, తగ్గించే అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కరెక్ట్గా సరిపోతుంది వాటర్. ఇంకా అంతకంటే ఎక్కువ వేయొద్దు, తక్కువ తగ్గించద్దు. ఓకేనండి, వాటర్ కొలితే మనం కరెక్ట్గా వేసుకోవాలి. బిర్యానీకి ఏంటంటే మనం వాటర్ కొలత కరెక్ట్గా ఉంటేనే మన బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఎక్కువైనా సరే మనకి అన్నం మెత్తపడిపోతుంది, బాగోదు. చూడండి ఎంత రైస్ పొడి పొడిలాడుకుంటూ చక్కగా ఉంది. చూసేదానికి బాగుంది, తినడానికి కూడా అంతకంటే టేస్ట్ బాగుంటుంది. చూసారుగా, నేను కింద నుంచి మొత్తం తిప్పుకుంటూ గిన్నె నేను ఎలా తిప్పుతున్నానో చూసారా, ఒక్కొక్క స్టెప్పు తిప్పుకుంటూ వస్తున్నాను. చూసారా, ఇదిగోండి అన్నం మెతుకు కూడా ఎంత మెత్తగా ఉంది, పొడి పొడిలాడుతుంది, మెత్తగా అయిపోయింది, చక్కగా బాగుంది. చూసారుగా, ఈ మొత్తంగా మనకు రైస్ అంటూ పూర్తిగా అయిపోయింది. మనం తినేయడమే ఇంకా లేటు. చూసారా బిర్యానీ చూసారా ఎంత టేస్ట్ చూడండి. ప్లేట్ కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉండాలని నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. అలా ఓకేనా? చూస్తుంటే నోరు ఊరిపోతుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అసలు ముక్క చూసారా ఎంత బాగుందో అనేది, ఫ్రై అయిందో పచ్చిదనం అనేది ఎక్కడక్కడ ఉండదు. చాలా బాగుంది. ఈ రెసిపీ తప్పకుండా ప్రయత్నించండి. ఓకేనా? చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు నోరుపోతుంది, ఆగలే మొత్తం టేస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి నా బిర్యానీ అంతా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన కామెంట్ నాకు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఈ నా బిర్యానీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఓకే, మీ కామెంట్ అనేది నాకు చాలా ముఖ్యమండి. మీరు కామెంట్ చేయండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.